భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాల్వంచలో మైనర్ బాలిక టాయిలెట్లో మృత శిశువుకు జన్మనిచ్చిన ఘటన కలకలం రేపుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి కేంద్రానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఇన్విజిలేటర్ అనుమతితో టాయిలెట్కు వెళ్లింది. అయితే ఎక్కువసేపు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పరిశీలించగా బాలిక నడుచుకుంటూ బయటకు వస్తున్నట్లు సిబ్బంది గమనించారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి వివరాలు అడగ్గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్లో పరిశీలించగా బేసిన్లో మృత శిశువు కనిపించడం సిబ్బందిని షాక్కు గురిచేసింది. పరువు పోతుందనే భయంతో ఎవరికీ తెలియకుండా శిశువును బాత్రూమ్ బేసిన్లో దాచినట్లు బాలిక తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాల్వంచలో టాయిలెట్లో మృత శిశువుకు జన్మనిచ్చింది మైనర్ బాలిక. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కలకలం సృష్టించింది. ఇంటర్ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గర్భవస్థంతో ఘటన కలకలం సృష్టించింది. ఈ పాల్వంచలో ఒక ప్రైవేట్ కాలేజ్ చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వొకేషనల్ గ్రూప్ చదువుతుంది. ఇదే పట్టణంలో జరిగిన కేజీబీ కళాశాలలో ఎగ్జామ్ అటెండ్ అయ్యింది. ఎగ్జామ్ రాస్తూ ఒక ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది. ఆ స్టూడెంట్ ఇంతవరకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఆయాన్ని పిలిపించి ఆ రూమ్ వద్ద పంపించారు. తనకు పీరియడ్స్ వస్తాయని చెప్పి ఆ స్టూడెంట్ చెప్పడంతో కాలేజ్ నుంచి ఆమెకు అవసరమైన ప్యాడ్స్ తెప్పించి ఇచ్చారు. అనంతరం ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాసేందుకు రూమ్ లోకి వెళ్ళగా అదే టైంలో వాష్రూమ్ కి చేసుకుందామని పర్మిషన్ తీసుకొని ఇన్సులేటర్ తీసుకొని క్లీన్ చేసుకోవడానికి వెళ్ళింది. అదే అనుమానం వచ్చి ఆయమ్మ రూమ్ లో వెళ్ళి చూడగానే అక్కడ పిండం కనిపించింది. ఆందోళన చూసిన ఆయమ్మ వెంబడే ఆందోళన గురైంది. గర్భవస్థంతో దొరికినట్లు గుర్తింది. ఈ విషయాన్ని వెంటనే కాలేజ్ ప్రిన్సిపాల్ కి ఇన్సులేటర్ కి దృష్టికి తీసుకెళ్ళగా ఎగ్జామ్ అనంతరం ఈ స్టూడెంట్ కి ట్రీట్మెంట్ కోసం తన గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లిందని చెప్పింది. ట్రీట్మెంట్ కోసం ఈ ట్రీట్మెంట్ అనంతరం తల్లిదండ్రులు సమాచారం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు. అప్పటికి హాస్పిటల్ వెళ్ళి చూసుకుంటే ప్రెగ్నెంట్ అయిన స్టూడెంట్స్ మాటలు వేసుకోవడం 5 నెలల నిలుము గర్భవతి అని డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు నిర్బంధించారు. అనంతరం ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా కాలేజీ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను పిలిపించి ఆదాయిస్తున్నారు. దీనిపై పోలీసులు పాల్వంచలో కలకాలంగా సృష్టించింది ఇంటర్ ఎగ్జామ్ లో. రైట్, థ్యాంక్ యూ మోహన్ ఫర్ ద అప్డేట్.